హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే చికెన్ ఎప్పుడు ఒకే రకంగా చేసుకుంటే తిని తిని బోర్ కొడుతుంది కదా. సో ఈసారి మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చికెన్ చేసుకుందాము. అదే ఆంధ్ర చిల్లీ చికెన్ అనమాట. చాలా టేస్టీగా మంచి డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ముందుగా మనము కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ ఇవన్నీ తీసుకోవాలి. దీంతోపాటు పెప్పర్ ఉంటే పెప్పర్ తీసుకోండి. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి మెత్త పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక బౌల్లోకి నీట్గా క్లీన్ చేసిన చికెన్లో ఈ గ్రైండ్ చేసిన మిక్స్చర్ మొత్తం వేసేసి బాగా కలుపుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయడానికి వదిలిపెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కోల్డ్ ప్రెస్ మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది కుకింగ్కి చాలా బాగుంటుందండి. ఈ ఆయిల్ మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మీరు కూడా ఈసారి ఆయిల్తో ట్రై చేయండి. దీంట్లో హోల్ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కసూరి మేతి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. కసూరి మేతి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. అలా ట్రై చేయండి, ఎండింగ్లో వేయడం కాకుండా. దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టండి. మూత తీసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకొని టేస్ట్కి మళ్ళీ కొంచెం వేసుకోండి. దాంట్లోనే నేను కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు కుక్ అవ్వడానికి పెట్టేసుకోండి. ఇలాంటి రెసిపీస్ వల్ల కొంచెం మన నోటికి కూడా డిఫరెంట్ చేంజ్ వస్తుంది. రొటీన్ చికెన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మనకి హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఆప్షనల్ కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోండి, లేదా మీరు గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దీంట్లో నేను కొంచెం ఆమ్చూర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఆమ్చూర్ లేకపోతే ఒక హాఫ్ లైమ్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా కొంచెము టొమాటో కూడా వేసుకోవచ్చు. బట్ వీటన్నిటితో కంటే మనకి ఆమ్చూర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది కర్రీ కూడా. సో ఇది మన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఆల్రెడీ మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ అయితే వస్తుంది. మంచిగా కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్తో మంచిగా గార్నిష్ చేసుకోండి. ఇదండి ఇవాళ మన రెసిపీ. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అది కూడా చేద్దాము. అండ్ ముందు ఇలాంటి మంచి మంచి చికెన్ రెసిపీస్ టేస్టీ కాంబినేషన్స్తో ఇంకా ఎన్నో చేసుకుందాము. ముందుగా మీ అందరికీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.